ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే కంపెనీలు ఒక మాఫియాలా తయారయ్యాయి. ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు ఒక్కరోజే అంటే ఈ వీడియో అప్‌లోడ్ అయ్యేటప్పటికి ముందు రోజు. ఒకటే రోజు దాదాపు 6, 7 మెంబర్స్ సేమ్ క్వెరీతో నా దగ్గరికొచ్చారు. ఏమని క్వెరీ అంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టారు. ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. పెట్టి ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీ మారాలనుకోని ఆ కంపెనీకి అప్రోచ్ అయితే, ఆ కంపెనీ బాలేదు. ఇంకో కంపెనీ పెట్టుకోవాలి మీరు అని కొంత మళ్ళీ అమౌంట్ అనేది డిమాండ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ మాటలు నమ్మాలా వద్దా? సో, ఇదొక ఏంటి అంటే ఒక్కసారి కంపెనీ పెట్టి ఎళ్ళిన తర్వాత దానికి ఎంతో కొంత పీఎఫ్ జనరేట్ చేసిన తర్వాత, ఆ కంపెనీ చేసి, ఇంకో కంపెనీ చేసి, మళ్ళీ ఇంకో కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకొని దానికి ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. ఈ విధంగా ఏంటి అంటే అమౌంట్ కోసం ఈ విధంగా స్టూడెంట్స్ తోటి, క్యాండిడేట్స్ తోటి ఈ కంపెనీస్ చేంజ్ చేపిస్తా ఉన్నారు. కంపెనీస్ ఆ ఎక్స్‌పీరియన్స్ పెట్టు, వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు. ఇంకొంత డబ్బులు పెట్టు, ఇంకొంత డబ్బులిస్తే నేను ఇంకొక ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేస్తానని చెప్తా ఉన్నారు. సో, ఇది రాను రాను ఎలా తయారైందంటే, సో, క్యాండిడేట్స్‌కి చాలా అంటే కెరియర్ అనేది, ఫ్యూచర్ అనేది ప్రమాదంలో పడే ఛాన్సెస్ ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఇక్కడ ఇక నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడమే కరెక్ట్ కాదు. అండ్ మీకు తప్పని పరిస్థితిలో పెట్టే పనైతే ఆలోచించి పెట్టండి. ఎందుకంటే, ఇప్పుడు కనీసం అడ్రెస్ తెలీదు. ఫోను నంబర్ ఒక్కటే తెలుసు. ఏదో ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి గదా! అని జెప్పి ఏదో డాక్యుమెంట్స్ ఇచ్చేసి తీసేసుకోవడం గూడా కరెక్ట్ గాదు. అసలు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నడవట్లేదు. చాలామంది ఏమంటున్నారంటే ఈ ఇది ఏదైతే ఉందో సో, కొన్ని కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ కంప్లీట్ 1 డే ఓవర్‌లాప్ ఉన్నా గాని ఒప్పుకోవటం లేదు. అండ్ ఎంఎన్‌సి అయితే అసలు ఒప్పుకోవట్లేదు. సో, వీళ్ళు తెలియకుండా చాలామంది ఈ ట్రాప్‌లోకెళ్ళిపోతా ఉన్నారు. సో, అందరూ గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవద్దు. ఒకవేళ తెచ్చుకున్నా గాని ఆ పర్సన్ మీకు తెలిసుండాలి. డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యుండాలి. అప్పుడే మీరు ముందుకెళ్ళండి. అప్పుడే మీరు ఆ విషయాన్ని తీసుకొని ముందుకెళ్ళండి అని చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నాను. చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు దీని గురించి. "ఏం సార్ పరిస్థితి? డాక్యుమెంట్స్ అంటున్నారు. అంటే ఇప్పుడేం జేయాలనే పరిస్థితి చాలామంది అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించిన నేను ఏం చేయగలుగుతారు? ఎలా చేయాలి? అనేది నేనైతే సొల్యూషన్ అనేది వాళ్ళు ఏ ఎవ వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి ఎలా చేయాలి? ముందుకెళ్ళాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో, ఇదైతే చాలా బాధాకరమైన విషయమే. ఏదైతే ఉందో ఈ ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది అందరూ గూడా ఒక కంపెనీ, 2 కంపెనీలు గాదు. ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ ఏర్పడి ఒక ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ ఇస్తున్నాం అనుకోండి. కంప్లీట్‌లీ ఇంక లాక్ ఇంక అక్కడే. నార్మల్ డాక్యుమెంట్ తీసుకుంటే అంత లాక్ ఏమి అవ్వడు గానీ, ఒకవేళ పీఎఫ్ గాని ఆ కంపెనీలో తీసుకొనుంటే మాత్రం, పీఎఫ్ జనరేట్ చేసుంటే మాత్రం యూ ఆర్ కంప్లీట్‌లీ లాక్డ్ విత్ దట్ కంపెనీ. ఆ కంపెనీ కంప్లీట్‌గా లాక్ అయిపోయినట్టే. వీళ్ళేం జేస్తున్నారంటే దాన్ని అడ్డం బెట్టుకొని, ఇప్పుడు పీఎఫ్ చాలా స్ట్రిక్ట్‌గా చూస్తున్నారు కాబట్టి, మళ్ళీ డబ్బులనేది అడుగుతా ఉన్నారు. సో, ఇది కొంచెం మీరు జాగ్రత్త పడండి. ఆలోచించండి. మనం ఒక స్టెప్ ఏసే ముందు ఇది కరెక్టా కాదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగండి. ఒకవేళ నన్ను కన్సల్ట్ అయినా కానీ నేను బెస్ట్ సొల్యూషన్ అనేది నేను ఇవ్వగలుగుతా. ఒకసారి అంతేగాని అంటే నేను చాలామంది ఏమనుకుంటారంటే నేను అంటే పీపుల్ జనాల మైండ్‌సెట్ ఎలా ఉంటదంటే అంటే ఈ సొల్యూషన్ కోసం నేను మళ్ళీ అమౌంట్ పే చేసి 2, 3 రోజులు వెయిట్ చేసి అంత అవసరమా? పోతే పోయింది. ఒకసారి పోయి ఇరుక్కుంటే పోలా. అంటే మోస్ట్ పీపుల్ ఎలా ఉంటారంటే మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ కంటే నెగెటివిటీ ఎక్కువ తొందరగా అట్రాక్ట్ చేస్తది. తొందరగా వెళ్లి ఇంకెందుకు సూపర్ 100% నీకు బీజీవీ క్లియరెన్స్ చేస్తా అంటారు. మళ్ళీ బీజీవీ క్లియరెన్స్ కోసం మళ్ళీ డబ్బులు అడుగుతా ఉంటారు. ఇది జరుగుతా ఉంది మార్కెట్‌లో. తెలుసుకోండి అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చేవాళ్ళు చేసే పనులేంది? ఎలా ఉన్నాయి? అన్నీ తెలుసుకొని అప్పుడు వాళ్ళు మంచోళ్ళా కాదా? డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డైరెక్ట్‌గా కలిసి వాళ్ళకంత కనీసం బేసిక్ డీటెయిల్స్ అన్నా వాళ్ళయి మీ దగ్గర ఉంటే, రేపు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ అయినాడు మీరు కొంచెం గట్టిగా వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక సెటిల్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది. ఆఫీస్ అడ్రెస్ తెలీదు. ఆఫీస్‌లో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలీదు. సో, ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. నాకు అప్డేట్ వచ్చి నాకు ఈ విధంగా జరుగుతా ఉందని స్టూడెంట్స్ క్యాండిడేట్స్ చెప్తా ఉన్నారు. అందుకే మీకు ఈ అలర్ట్ కోసం మీరు జాగ్రత్త పడతాను ముందు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీకు అప్డేట్ చేస్తున్నాను.